శ్రీకంఠచాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవం శమండన రాకేందు యశో విశాల రామనృపాల. శ్రీరామచంద్ర, నీవు శివుని విల్లు విరచిన వాడవు. ఇంద్రుడు మొదలైన వారు మెచ్చుకునేటట్లుగా యుద్ధము చేయగలవాడవు. ప్రకాశిస్తూ ఉన్న కాకుత్స వంశానికి అలంకారమైన వాడవు. కార్తీక పూర్ణమి నాటి చంద్రుని వెన్నెల వంటి కీర్తితో విశ్వమంతటను వ్యాపించిన వాడవు. ప్రజలను ఆనందపరుచు రాజువు నీవు. అటువంటి నీకు నమస్కారము. అన్ని పురాణాలను వ్యాఖ్యానించడంలో నైపుణ్యం గల సూతమహాముని గొప్ప గుణాల చేత ఉత్తములైన శౌనకాది మహర్షి సత్తములతో ఈ విధంగా అన్నాడు. పరీక్షన్ మహారాజు సుఖమహర్షిని చూసి ఇలా అడిగాడట. సూర్యవంశ చంద్రవంశాలను తెలిపావు. ఆ వంశాలలో జన్మించిన రాజుల చరిత్రలు నీవు చెప్పగా విన్నాము. వారి చరిత్రలలో ఉన్న విశేషాలు మాకు చాలా విభ్రాంతిని కలిగించాయి. మహాత్ముడు, ఈ లోకాలకు ఈశ్వరుడు అయిన విష్ణువు శీలవంతమైన యదువంశంలో ఎందుకు పుట్టవలసి వచ్చింది? అలా పుట్టి ఏ విధంగా ప్రవర్తించాడు? ఏ ఏ వేళలలో ఏమేమి పనులు చేశాడు? ఈ విషయాలన్నీ చక్కగా చెప్పవలసింది. శీలముగల యదుకులమున నేలా పుట్టెను మహాత్ముడీశుడు విష్ణుండే లీల మెలగే ఏ వేళలనేమేమి చేసి వివరింపుతగన్ అని సుఖమహర్షిని పరీక్షన్ మహారాజు అడుగగా, శ్రీహరి అయిన విష్ణువు యొక్క స్తోత్రము సంసార బాధలకు ఔషధము, చెవులకు మనస్సుకు ఆనందం కలిగిస్తుంది, మోక్షం అర్థించే జనులకు కోరదగిన స్థానము. అటువంటి హరిస్తోత్రము విని ఇంక చాలు అనే మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? కసాయివాడు అయితే తప్ప ఆ మాట ఎవడూ అనడు. భీష్మాది కురువీరులతో నిండిన కౌరవ సైన్యం దేవతలకైనా ఓర్వరానిది. అలాంటి కౌరవసేనా సముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఒక్క పసిపిల్లవాని అడుగును దాటగలిగినంత సులభంగా దాటగలిగారు కదా. ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు? మాయమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుడనైన మాయమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుడనైన జడు నన్ను గౌంతేయ కురుకులము నిలుపగ నాయుత్తముడు దాత్త చక్రుడై రక్షించన్. నేను మా అమ్మ గర్భంలో ఉండగా అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం చేత బాధపడి నిశ్చేష్టుడనైనాను. అటువంటి సమయంలో పాండవ కులాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు చక్రాన్ని ధరించి నన్ను రక్షించాడు. పురుషోత్తముడైన విష్ణువు పురుష రూపంతోనూ కాలరూపంతోనూ లోకంలోని జీవులందరి లోపల బయట కూడా ఉంటాడు. అలా ఉండి జనన మరణాలను, సంసార బంధాలను, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పురుషోత్తముని చరిత్ర అంతా చెప్పవలసినది. ఊహించి రాముడు రోహిణి కుడుకంచునప్పుడు యోగీంద్ర చెప్పితీవు దేవకి కడుపుననే వెరవున వాతడుండెను దేవకి కడుపుననే నెరవున నాతడుండెను దేహంబునుండు లేక తన తండ్రి ఇలవాసి వనజాక్షుడే రీతి మందకు బోయెన్ ఏ మందిరమున నుండి ఎయ్యది సేయుచుండెను తన మేనమామ కంసుని నేల నామమణచే. ఎన్ని ఏండ్లు మనియ నిల మీద ఎన్ని ఏండ్లు మనియ నిల మీద మనుజుడై ఎందరైరి భార్యలు ఎట్లు మెలిగే మరియు ఏమి చేసే మాధవు చారిత్రమెంతగలదు నాకు నేర్పరింపు. యోగీంద్ర, బలరాముడు రోహిణీదేవి కుమారుడని చెప్పావు.
మరి మరో శరీరం లేకుండా దేవకీదేవి గర్భాన కూడా ఎలా ఉన్నాడయ్యా? కృష్ణుడు తన తండ్రి గారి ఇల్లు వదిలి వ్రేపల్లెకు ఎలా వెళ్ళాడు? ఎవరి ఇంట ఉన్నాడు? ఎలా ప్రవర్తించాడు? ఆయన తన మేనమామ అయిన కంసుని సంహరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన భూమి మీద మానవుడుగా ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఆయనకు భార్యలెందరూ? వారితో ఏ విధంగా ప్రవర్తించాడు? ఇంకా ఏమేమి చేశాడయ్యా? ఆ మాధవుడి చరిత్ర ఇంకా ఎంత ఉందో అంతా నాకు వివరంగా చెప్పవలసినది అని పరీక్షిత్తు ఇంకా ఇలా అన్నాడు. నీ ముఖం అనే పద్మం నుండి మకరందంలాగా స్రవిస్తున్న హరికథలు అనే అమృతం త్రాగి త్రాగి నా శరీరం పులకరిస్తున్నది. మరణం దగ్గర పడుతున్నదనే దుఃఖం అంతరించింది. ఆకలి దప్పులు దూరమైపోయాయి. మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కుతున్నది. రాజా, విష్ణువు పాదాల నుండి పుట్టిన గంగాజలం వలనే విష్ణు కథా ప్రసంగం కూడా విష్ణు కథల యందు ఆసక్తి గలవారిని, ఆ కథలు చెప్పేవారిని, వినేవారిని పునీతులను చేస్తుంది. పరీక్షన్ మహారాజా, వివరంగా చెబుతాను విను. పూర్వం ఎంతోమంది దానవశ్రేష్ఠులు భూమిపై పుట్టి అధికారాలు చేపట్టి రాజులై భూమిని ఆక్రమించారు. భూదేవి ఆ భారం మోయలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. బ్రహ్మదేవుడు కరుణతో భూదేవిని ఊరడించి కర్తవ్యం ఆలోచించాడు. భూదేవిని దేవతలను వెంటబెట్టుకుని విష్ణువును దర్శించడానికి బయలుదేరాడు. పురుష సూక్తం పఠించి అద్భుతమైన సమాధి స్థితిలో ప్రవేశించాడు. ఆ ధ్యానంలో ఒక మాట ఆయనకు వినబడింది. అది విని బ్రహ్మదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు. భూదేవి, దేవతలారా, నేను విన్న మాట వివరిస్తాను వినండి. దేవతలైన మీరంతా మీ మీ అంశలతో యాదవ కులంలో భూమిపై జన్మించండి. లక్ష్మీపతి అయిన విష్ణువు ఆదరంతో వసుదేవునికి పుత్రుడుగా జన్మించి భూభారమంతా తొలగిస్తాడు. హరిపూజార్థము పుట్టుడు సురకన్యలు భూమియందు సుందరతనులై హరికగ్రజుడై శేషుడు హరికళతో బుట్టు తత్ప్రియారంభుండై. అప్సరసలందరూ భూమిపైన సుందరమూర్తులై విష్ణువును పూజించడానికి పుట్టవలసింది. విష్ణువు ప్రీతి కోసం ఆదిశేషుడు హరికళతో విష్ణుని అన్నగారుగా పుట్టగలడు. ఈ ప్రపంచమెల్లన్ ఏ మాయచే మోహితాత్మమగుచుండు. ఈ ప్రపంచమెల్లన్ ఏ మాయచే మోహితాత్మమగుచునుండు. అట్టి మాయ కమలనాభునాజ్ఞ కార్యార్థమై. అట్టి మాయ కమలనాభునాజ్ఞ కార్యార్థమై నిజాంశంబుతోడబుట్టు జగతియందు. ఈ ప్రపంచం అంతా ఏ మాయ చేత మోహం చెందుతూ ఉంటుందో ఆ యోగమాయ విష్ణువు ఆజ్ఞ చేత తన అంశతో కార్యనిర్వహణ కోసం భూమిపైన జన్మిస్తుంది. ఈ విధంగా దేవతలకు చెప్పి వారిని అంగీకరింపజేసి భూదేవిని ఓదార్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో యాదవ వంశంలో పుట్టిన సూరసేనుడనే రాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకుని మధురకు శూరసేనమునకు సంబంధించిన దేశాలు పరిపాలించాడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.